హలో కాక నమస్తే. ఇలా నేను వచ్చేసి మన సిరిసిల్లలో ఉన్న విఘ్నేశ్వర కళాక్షకి అయితే వచ్చిన. ఇది వచ్చేసి అడ్రస్ ఎక్కడో కాదు, మనము వెమ్లాడ టు రగడు పోయే రూట్లో వచ్చేసి మనకు 577 రెస్టారెంట్ ఆపోజిట్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మీకైతే ఇలా ఒక 6 ఫీట్స్ నుంచి దాదాపు ఒక మనకు 12 ఫీట్స్ ఉన్న గణేష్ ఐడల్స్ అయితే మీకు చూపిస్తాను నేను. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకూరి. ఇక్కడ వచ్చేసి వినాయక విగ్రహాలు అయితే అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉన్నాయి, అంతేకాకుండా డిఫరెంట్ థీమ్స్తోనే ఉన్నాయి. ఒక్కసారి మనమైతే ఇక్కడ చూసుకుందాం. చలో కాక మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు. మనకు వచ్చేసి స్టార్టింగ్ అయితే ఒక చింతామణి స్టైల్లో ఉన్న గణేష్, ఇటు వచ్చేసి మనకు శ్రీరాముడు, అటు వచ్చేసి మనకైతే సీతమ్మ వారు. చూసుకోవచ్చు గణేష్ ఎట్లుందనేది. ఒక్కసారి గణేష్ చూసుకొని మనకు వచ్చేసి క్రాస్ సెట్టింగ్. ఇక్కడ వచ్చేసి మనకు పీసెస్ కూడా ఇంకా అవైలబుల్ ఉన్నాయి, అంటే కలర్స్ కూడా. గణేష్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. ఒక్కసారి మన ఫేస్ కట్ కానీ కలరింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు డీటెయిల్. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మనకు తెలంగాణ సాంచే మోడల్ అన్నట్టు. ఈ గణేష్ వచ్చేసి దాదాపు మనకు ఒక 6 ఫీట్స్ అయితే ఉంటుంది. ఒక్కసారి గణేష్ అయితే మీకు చూపిస్తే చూడండి. మనకు వచ్చేసి లడ్డు గణేష్, మనకు వచ్చేసి ఆరామ్సే సిట్టింగ్. ఒకసారి మనం వర్క్ కూడా చూడొచ్చు. మనకు వచ్చేసి గణేష్కి అయితే జ్యువెలరీ వర్క్ అయితే బాగా అంటే మస్తు ఉంది అన్నట్టు. అంతేకాకుండా తొండమి కూడా వర్క్ చూసుకోవచ్చు. మనకు వచ్చేసి డీటెయిల్ పెయింటింగ్ వర్క్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మీకు ఇప్పుడు నెక్స్ట్ అయితే ఒక లడ్డు గణేష్ అయితే చూపిస్తా కాలి వేరే ఉంది. అంటే మనకు వచ్చేసి పోయిన సంవత్సరం అయితే ట్రెండింగ్ అనే బాల్ గణేష్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తా. లడ్డు ఉంది గణేష్ వచ్చేసి కాలి వేరే అంటే ఫిదా అవుతారు అన్నట్టు. ఒక్కసారి మనం చూసుకోవచ్చు కాక. మనకు వచ్చేసి లడ్డు గణేష్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇవి మొత్తం టోటల్గా ఫినిష్ అయిపోయింది వర్క్ వచ్చేసి. గణపతి చూసుకొని మనకు వచ్చేసి 2 హ్యాండ్స్, అంతేకాకుండా లడ్డు మనం వచ్చేసి ఫేస్ అయితే చూడొచ్చు. కానీ మస్తు ఉంది అన్నట్టు చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫేస్కి తగ్గట్టు అలా మన డీటెయిల్ వర్క్ కూడా చూసుకోవచ్చు మంచిగా, అంటే ఐస్ వర్క్ కానీ బొట్టు వర్క్ కానీ. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మీకు లడ్డు గణేష్లో ఒకసారి మనకు డిఫరెంట్ చూపిస్తానట్టు మన వర్క్ ఎట్లుంటుంది అనేది. ఒక్కసారి మనం పంచకి చూసుకొని మనకు వచ్చేసి వర్క్ ఎట్లా ఒక్కసారి మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా మనం వచ్చేసి బొట్టు వర్క్ కూడా చూడురి ఎంత డీటెయిల్గా ఉందా అనేది చూసిరు కదా. ఇప్పుడు వచ్చేసి మీకు ఒక చింతామణి విగ్రహం అయితే చూపించిన కదా, అదే స్టైల్లో మనకు దాదాపు 11 నుంచి 12 ఫీట్ల ఉన్న గణపతి అయితే చూపిస్తాయి చూడు చింతామణి స్టైలు. ఒక్కసారి చూసుకోరి కాక. మనకు వచ్చేసి కిందికి వెళ్ళి చూసుకుంటే గణపతి వచ్చేసి దాదాపు మనకు 11 నుంచి 12 ఫీట్ల మధ్యలో అయితే ఉంటుంది. చింతామణి స్టైల్ గణేష్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కింద చూసుకుంటే మనకైతే నెమలి కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇటు మనకు బ్యాక్ రోప్లో చూసుకుంటే ఇటు వచ్చేసి శ్రీరాముడు, అంతేకాకుండా ఇటు చూసుకుంటే మనకు వచ్చేసి సీతమ్మ వారు. బ్యాక్ రోప్ చూడురి మొత్తం మనకు వచ్చేసి మీద స్వస్తికి కూడా వచ్చింది అన్నట్టు. బ్యాక్ రోప్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంతేకాకుండా గణపతి స్టైల్ కూడా చూసుకోవచ్చు మనం క్రాస్ సెట్టింగ్ అన్నట్టు. కాక ఇందులో వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఏంటంటే ఒక్కసారి స్పెషల్ అయితే చూసుకుందాం. మనకు వచ్చేసి ఇక్కడ బొట్టు వర్క్ అయితే చూసిరు కదా, అంతేకాకుండా మనం వచ్చేసి ఇక్కడ బొట్టు వర్క్ కూడా చూసుకోవచ్చు. కానీ వేరే ఉంది కదా. అంతేకాకుండా ఇంకా డిఫరెంట్ మీకు చూపిస్తాయి చూడురి. మనకు వచ్చేసి గణపతికి అయితే పెండింగ్ ఉంది బొట్టు వర్క్. ఇక్కడ చూసుకోరు కాక. మనకు వచ్చేసి అంటే ఒక్క విగ్రహం ఉన్న బొట్టు వర్క్ ఇంకొక గణపతికి అయితే ఇక్కడ మనల దగ్గర ఉండదు అన్నట్టు. ఇక్కడ చూసుకోరు మనకు బొట్టు వర్క్ ఎంత డీటెయిల్గా ఉందనేది. ఇంకా ఇట్లా డిఫరెంట్ బొట్టు వర్కులతో అంటే కస్టమైజ్, అంటే మనం పంచె కూడా ఈ గణపతిలో కస్టమైజ్ అయితే వేయించుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మీకు దాదాపు ఒక 12 ఫీట్ల నర ఉన్న ఒక గణపతి అయితే చూపిస్తాయి చూడురి. ఒక్కసారి చూసుకుందాం మనం వచ్చేసి. సో మనకు వచ్చేసి ఇక్కడ ఉంది. మనకు వచ్చేసి ఒక్కసారి చూసుకోరి కాక. కింద వచ్చేసి మన స్టాండ్ కూడా ప్రొవైడ్ చేసిరు. గణపతి వచ్చేసి దాదాపు 12 ఫీట్లు అయితే ఉంటుంది. అంతేకాకుండా బ్యాక్ రోప్లో కూడా చూసుకోవచ్చు మనకు మొత్తం కలుషాలు ఇచ్చిరు. అంతేకాకుండా మీద అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు. ఒక్కసారి సిట్టింగ్ కూడా చూసుకోరు. గణపతి వచ్చేసి ఆరామ్సే సిట్టింగ్. ఇందులో వచ్చేసి మనకు డిఫరెంట్ పీసెస్ అయితే ఉన్నాయి అన్నట్టు. మీద వచ్చేసి మనకి ఇంకా అమ్మవారి వరకు అయితే కొంచెం బ్యాలెన్స్ ఉంది. కాకపోతే గణపతిలో వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అన్నట్టు. ఒక్కసారి మన కలర్స్కి అయితే విజిట్ చేయరు. కానీ విగ్రహాలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఈ వీడియో చూసి ఎట్లా అనిపించింది అనేది ఫాస్ట్గా అనేది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు. సరే ఉండడం వల్ల రైట్. జై శ్రీరామ్.